వెల్కమ్ బ్యాక్. కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 4,60,349 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 3,30,228 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210 టీఎంసీలు దాటింది. కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. శేఖరాచార్య, చెప్పండి. శోభన్ శ్రీశైలం డ్యాం వద్ద 10 గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని వదులుతున్నారు. ఇన్ఫ్లో ప్రస్తుతము 4,62,349 క్యూసెక్కులు రాగా అవుట్ఫ్లో 3,30,220 క్యూసెక్కులు కిందికి దిగువ నాగార్జున సాగర్ కు వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 884 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలకు గాను ప్రస్తుతము 210 టీఎంసీలు పైగా నమోదవుతా ఉంది. కుడిగట్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ 10 గేట్లు ఇప్పుడు తెలిసేసరికి పర్యాటకులంతా కూడా డ్యాం వద్దకు వచ్చి వీక్షిస్తా ఉన్నారు. ఇంకా పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. మొత్తంగా చూసినట్టయితే వరద ఉధృతి కృష్ణా బేసిన్లన్నీ ఎగువ ప్రాంతాలైనటువంటి ఆల్మట్టి, నారాయణపూర్, తర్వాత జూరాల నుంచి తుంగభద్ర నుంచి కూడా పూర్తి స్థాయిలో భారీగా వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తమై పూర్తి స్థాయిలో 10 గేట్లకు గాను 10 గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కృష్ణా బేసిన్ పరివాహక ప్రాంతం అంతా కూడా రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సంవత్సరం కూడా పుష్కలంగా పంటలు పండుతాయని చెప్పేసి వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తంగా కాసేపట్లో పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ పోలీస్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. తర్వాత డ్యాం మరి దగ్గరికి కూడా ఎవరు పోవద్దని చెప్పేసి తగు సూచనలు, జాగ్రత్తలు కూడా చెప్తా ఉన్నారు. ఈ మొత్తంగా చూసినట్టయితే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి సైతం కూడా ఈ శ్రీశైల మల్లన్న దర్శనానికి రావడంతో పాటు ఈ డ్యాం అందాలను తెలియజేయడానికి భారీగా వచ్చే అవకాశం ఉంది. రైట్ శేఖరాచార్య, థ్యాంక్ యూ.